విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. వాళ్ళ సీట్ ఇచ్చిన వారికి రెండో ముద్దాయికి A1 A2 వీళ్ళొక నీతి, వీళ్ళు వేరే వాళ్ళ గురించి నీతి గురించి మాట్లాడతారు. రాష్ట్రంలో ఉండే ప్రజానికి ఊరుకోవాలండి. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులా? ఇది న్యాయం ప్రజలు ఆలోచించాలి కదా. మన రాష్ట్ర పరువేం కావాలి? రాష్ట్రంలో A1లు A2లు తప్ప ఇంకెవరు లేరా? ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు, అదే కాకుండా నీతి లేని రాజకీయాలు చేస్తున్నారు. అదే మరి ఇది రోజు చూస్తే చాలా బాధ కలుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటా ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా వీళ్ళతో డిఫర్ అవుతున్నారంటే దానికి కారణం వీళ్ళు చేసే ప్రవర్తన, వీళ్ళు నడిచే నడవడిక. అది వీళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. నేనేమంటే బార్గైన్స్ అని అన్ను. వారు అడిగారు, నేను కాదని లేకుండా ఈ సీట్ ఇచ్చానంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇచ్చాను. నేను ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. మాకు కష్టాలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. అమిత్ షా గారు కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అకామిడేట్ చేశాం. అది భవిష్యత్తు చెబుతుంది. నన్ను అడుగుతున్నారు మీరు. రేపు నామినేషన్ అయినా మీకు తేలుతుంది. మీరు కూడా కలిచారు కదా, మీరు కూడా కలిచారు కదా అన్న. అట్లా ఉంటారు, అందరూ కలుస్తూ ఉంటారు. ముఖ్యమంత్రికి అందరూ కలుస్తారు, వచ్చేవాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు విలేకరులు ఎవరికి వచ్చారు, మీరు ఏ నిర్ణయం తీసుకుని సమర్థిస్తానా? సమర్థించుకుంటా పోతాం. అది కాదు ఇష్యూ. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు నిర్ణయించుకుంటారు. పార్టీ పరంగా పార్టీ ఏం చేయాలని క్యాండిడేట్లు పెట్టాం కదా, అభ్యర్థులు పెట్టాం కదా, ముగ్గురు పెట్టాం. స్ట్రెంగ్త్ని బట్టి ముందుకు పోతారు. ముగ్గురు అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు తెలుగుదేశం, ఒక బీజేపీ. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు. ఈరోజు రాత్రికి మా నాయకులంతా హైదరాబాద్ పోతున్నారు. రేపటికంతా రామకృష్ణ గారు, అశోక్ గజపతిరావు గారు, కళా వెంకట్రావు గారు పార్టీ ప్రెసిడెంట్, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వీళ్ళంతా వెళ్ళి నామినేషన్లు వేపిస్తారు. నేను ఎప్పుడు కూడా నామినేషన్కి వెళ్ళడం లేదు. మన వాళ్ళు పోయి నామినేషన్లు వేస్తారు, వాళ్ళు ఉండి దగ్గరుండి నామినేషన్లు వేపిస్తారు. అంటే నువ్వు చాలా తెలివైన వాడివి, రాంగ్ అడ్రస్ అడుగుతున్నాను. గెలుస్తాలని అనుకుంటున్నావా? గెలవాలని కోరుకుంటున్నావా? అదే నిన్ను అడుగుతాను నేను క్వశ్చన్, నువ్వేం కోరుకుంటున్నావు అని. ఎవరో ఏది అనుకుంటే జరుగుతుంది. అంటే రేపు జరగబోయేదానికి ఇప్పుడే ఏం ఆన్సర్ చెప్తారా? ఊహాజనితమైన క్వశ్చన్ ఇది. పోటీ చేస్తే ఎవరన్నా ఉంటే మీరేం చేస్తారు ఇలాంటి అడిగితే ఊహాజనితమైన క్వశ్చన్స్ కంటే సమాధానం చెప్పడం ఎట్లా? స్ట్రాటజీ మీకు చెప్తారా? ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఏం చేసినా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు, వాచ్ చేస్తుంటారు. నేను చేసే నిర్ణయాలు ఎట్టున్నాయి, ఇంకొకరు చేసే వాళ్ళ నిర్ణయాలు ఎట్టున్నాయి, ఏ పార్టీ ఏం చేస్తా ఉంది, ఎవరన్నా అభ్యర్థులు పెడుతున్నారు, సహముద్దాయిలు పెడుతున్నారా, కో అక్యూజులు పెడుతున్నారా, మొత్తం రాబోయే రోజుల్లో A1 A2 A3 A4 A5 A6 A7 వీళ్ళే ఉంటారా రాజకీయాల్లో? ఆ పార్టీ అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి, ప్రజలు నిర్ణయిస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరేం చేస్తారు? మీరు చూస్తూ ఉంటారా? కాబట్టి ఏదైనా సరే
ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. నేను ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఏం చేయాలో అదే జరుగుతుంది. ఏది జరిగినా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దానికి సహకరిస్తాం. కష్టాల్లో రాష్ట్రం ఉంది. 3 రోజులు మీరు చూశారు. ఇంతవరకు చాలా మహానాళ్ళు పెట్టాం, కానీ ఇంత ఉత్సాహంగా, ఇంత ఉత్తేజంగా ఎప్పుడూ మహానాడు జరగలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. లాస్ట్ డే చూశాను. పట్టుదలతో ప్రతి ఒక్కరున్నారు. లాస్ట్ మూమెంట్ వరకు ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. భాగస్వామ్యం కూడా చాలా పెరిగింది. నిన్న మా మహానాడు అవుతా ఉంటే మా పరిటాల సునీత ఐప్యాడ్ తీసుకొచ్చి అనంతపూర్లో వర్షాలు పడ్డాయి. 20,000 ఫామ్ పాండ్స్ అన్నీ కూడా ఫుల్ అయినాయి. చెక్ డ్యామ్లన్నీ ఫుల్ అయినాయి. ఎప్పుడూ రానంత ఆనందం ఉంది పబ్లిక్లో. దానికి కారణం ఈ వర్షాలతో రైతాంగం బాగా, అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం చెప్పారు. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము ఏ పనులు అయితే చేశామో ఆ పనులకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకని మహానాడులో కూడా ఒక మంచి వాతావరణం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఛార్జ్ అయ్యారు. ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి, ఓనర్షిప్ తీసుకోవాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోయారు. మొన్నే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 2 రోజులు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సమాయత్తం చేశాను. మీరు ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే జిఎస్టిపి పరకాపెట్ట 2 కూడా అప్ టు మండల వరకు వెళ్ళాం. ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ జరగలేదు. రాబోయే రోజుల్లో జిల్లాలోనే కాకుండా, మండలమే కాకుండా గ్రామానికి వెళ్తాం. అదే మరికి అధికార యంత్రాంగాన్ని అంతా రాబోయే 1 సంవత్సరంలో ఏమేం చేయాలో వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేశాం. అది అయిన తర్వాత 3 రోజుల మహానాడు. 3 రోజుల మహానాడులో మా రాజకీయ నాయకుల్ని, మా రాజకీయ ప్రముఖుల్ని మొత్తం కూడా సమాయత్తం చేశాం.